ఏపీలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న లేఅవుట్ల విషయంలో శుభవార్త చెప్పిన కొంతసేపటికే మరో చేదు వార్త కూడా చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముందుగా ఏపీ సర్కారు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ జనవరి 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను అదనపు అంతస్తుల విషయంలో షాకింగ్ ఆదేశాలు ఇచ్చింది. దీనితో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే ఏపీలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోవచ్చంటూ గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్ అంతలోనే మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన నగరాలలో అనధికారిక నిర్మాణాలు, అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి ఊహించని షాక్ ఇచ్చింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ మార్గదర్శకాలు వెలువడక ముందే ప్రధాన నగరాలలో కొందరు అనధికారిక నిర్మాణాలను చేపట్టారు. ఈ క్రమంలో 2025 ఆగస్టు 31 తర్వాత అనుమతులు తీసుకోకుండా కట్టిన భవనాలను గుర్తించి వాటిని తొలగించాలని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. పురపాలక నగరపాలక సంస్థలకు, నగర పంచాయతీలకు వీటి తొలగింపు విషయంలో స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడంతో పాటు ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలను వెంటనే సేకరించాలని, అవి కట్ ఆఫ్ డేట్ తర్వాత నిర్మించారా లేదా అనేది గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 2025 ఆగస్టు 31 తర్వాత చేపట్టిన అనధికారిక నిర్మాణాలను జీపీఎస్లో క్రమబద్ధీకరించే అవకాశం లేదని, కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు వారి పరిధిలోని అనధికారిక నిర్మాణాలను గుర్తించి వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలని సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టడి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులుగా ఉన్న వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆగస్టు 31, 2025 తర్వాత చేపట్టిన అనధికారికంగా నిర్మాణాలు చేసిన వారు వణికిపోతున్నారు. బీపీఎస్లో రెగ్యులైజ్ చేసుకోవడానికి అవకాశం కూడా లేదని చెప్పడంతో వారంతా ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. మొత్తానికి అనధికారిక లేఅవుట్లను రెగ్యులైజ్ చేసుకుంటున్న క్రమంలో ఆగస్టు 31 తర్వాత కట్టిన వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం వీలు కాదని చెప్పడం, వాటిని తొలగించాలని చెప్పడం వారికి నిజంగా షాక్ అనే చెప్పాలి. మరి బాధితులు ఏ విధంగా ముందుకెళ్తారు? ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా లేక కఠిన వైఖరి అవలంబిస్తుందా అన్నది మాత్రం వేచి చూడాల్సింది.